కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ రోజు పట్టణ ఆర్టీఓ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాలు ప్రజాసేన అధ్యక్షుడు కాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాలు బార్ అసోసియేషన్ సభ్యులు మహిళా సంఘాలు నిరసన ప్రదర్శించారు. ఇటీవల జరిగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొమ్ము సురేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ప్రజాస్వామ్యం రాలేదా, దళితులను ఇప్పటికీ చిన్న చూపే చూస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, ఏమవుతుందని పలకరు. దీని వెనకాల ఉన్నతమైన రాజకీయ నాయకుడు గాని, ఉన్నతమైన పదవులు ఉన్నవారు గాని వెతికి బయటకు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నా పేరు కొమ్ము సురేష్ మాదిగా, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మరి నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఐ గవార్ గారి మీద మరి అక్టోబర్ 6వ తారీఖున జరిగినటువంటి ఆ యొక్క దాడుని విషయమై మరి ఆయన యొక్క దళితుడు అన్నటువంటి విషయంకై మరి అక్కడ ఉన్నటువంటి మరి అత్యక శక్తులందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయిపోతుంది. మరి ఈ యొక్క జీర్ణించుకోలేని పరిస్థితి వల్ల మరి గవాయ్ గారి మీద చూపించడం అనేటువంటిది ఎంత బాధాకరమైనటువంటి విషయం. అని దళితులకి మరి భారతదేశంలో ఇంతవరకు కూడా స్వాతంత్రం లేకపోవడం అనేటువంటిది మరి దళితులందరూ కూడా మేము చాలా సిగ్గుతో కూడా మేము తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మరి ఒక దళితుడు అయ్యుండి కూడా మరి ఈ రోజున మరి అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన దళితుడని ఆయన మీద మరి చూపించడం అనేటువంటిది చాలా బాధాకరం. ఈ యొక్క మరి దాడిలో ఎవరైతే వెనకాల మరి అత్యుత్తమైనటువంటి శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున కేసులు పెట్టి వాళ్ళని ఖండించాలని చెప్పేసి ఈ రోజున రామచంద్రపురంలో మరి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మరి ప్రజా సంఘ నాయకులు, మరి అలాగే బీసీ నాయకులు, ఓసీ నాయకులు, అలాగే లాయర్ అసోసియేషన్స్, మరి అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా మరి నాయకులందరూ కూడా రామచంద్రపురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మరి ఇక్కడ నిరసన తెలియజేసుకుంటూ ఆర్టీఓ గారికి వినతి పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రభుత్వాలు దీన్ని గుర్తెరిగి మరి వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టి శిక్షించాలని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.